మరి కాసేపట్లో ఫలక్నామా ప్యాలెస్ కు చేరుకోబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చూడొచ్చు. పోలీసులకు ఆల్రెడీ సమాచారం అందింది. మరికొన్ని క్షణాల వ్యవధిలోనే మెస్సీ ఫలక్నామా ప్యాలెస్ కు రాబోతున్నారు. సో అందుకు అనుగుణంగానే మెస్సీకి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు కాబట్టి ప్రస్తుతం ట్రాఫిక్ ను కూడా ఆపేస్తూ ఉన్నారు ఇటు పోలీసులు. మొత్తం ట్రాఫిక్ అంతటిని కూడా క్లియర్ చేసి మెస్సీకి గ్రీన్ ఛానల్ ఇవ్వడం ద్వారా ఫలక్నామా ప్యాలెస్లోకి ఆయన ప్రవేశించే విధంగా ఇప్పటికే పోలీసులు ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. మొత్తం రోడ్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. జస్ట్ వస్తున్నటువంటి వాహనాలను ఇటువైపు నుంచి పంపించి బ్యారికేడ్స్ ఉంచుతున్నారు. సో మరోవైపు ఇటు ఫలక్నామా ప్యాలెస్లోకి మెస్సీ ఎంట్రీ అయిన తర్వాతనే ఈ వాహనాలను మరోసారి అనుమతించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రధానంగా మెస్సీ రాక కోసం ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేశారు కాబట్టి అందుకు అనుగుణంగానే వాహనాలను ప్రజెంట్ ఆపివేసేటటువంటి ప్రయత్నం ఇటు పోలీసులు చేస్తున్నారు. మరికొన్ని క్షణాల వ్యవధిలోనే మెస్సీ ఫలక్నామా ప్యాలెస్ కు చేరుకోబోతూ ఉన్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ తర్వాత రాహుల్, ఆ తర్వాత మంత్రులందరూ కూడా ఇప్పటికే ఫలక్నామా ప్యాలెస్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయనకు ప్రత్యేకంగా వసతి కల్పించ ఉన్నారు. ఫలక్నామా ప్యాలెస్ లో ఆయన ఉండేందుకు వీలుగా మహారాజా సూట్ ను ప్రత్యేకంగా ఇప్పటికే డిజైన్ చేసినటువంటి సందర్భం. అందులోనే ఆయన ఉండబోతూ ఉన్నారు. ఉదయం వరకు కూడా ఆయన అక్కడే ఉండి ఉదయం షెడ్యూల్ ప్రకారం తిరిగి ఆయనకు ముంబైకి వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి వాహనాలను ఇటు పోలీసులు ఆపివేశారు. మొత్తం రోడ్ అంతా కూడా ప్రజెంట్ ఆల్రెడీ క్లియర్ చేశారు పోలీసులు. మరికొంతసేపట్లోనే మరికొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇటు ఫలక్నామా ప్యాలెస్ కు మెస్సీ చేరుకోబోతున్నాడు. సార్ మనం పోలీసుల హడావిడి కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఆల్రెడీ మెస్సీ వచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఎక్కడా కూడా వాహనాలు బ్లాక్ అవ్వకుండా, ఎక్కడా రోడ్ల మీద వాహనాలు నిలిచిపోకుండా ఉండేందుకు వీలుగా ప్రతి ఒక్క వాహనాన్ని కూడా త్వరగా వెళ్ళిపోవాలంటూ కూడా పంపిస్తున్నటువంటి సందర్భం. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు కాబట్టి సో గ్రీన్ ఛానల్ ఉన్నటువంటి సమయంలో ఏ ఒక్క వాహనాన్ని కూడా రోడ్ల మీదకి పోలీసులు అనుమతించేటటువంటి పరిస్థితి లేదు. కేవలం అనుమతి ఉన్నటువంటి గ్రీన్ ఛానల్లో ఉన్నటువంటి వాహనాలను మాత్రమే అనుమతిస్తారు కాబట్టి సో మొత్తానికి ఇప్పుడు వెహికల్స్ క్లియర్ చేసేటటువంటి ప్రక్రియ పోలీసులు ఇప్పటికే ప్రారంభం చేశారు. కేవలం 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలోనే మెస్సీ ఫలక్నామా ప్యాలెస్ కు చేరుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అత్యంత సమీపానికి ఫలక్నామా ప్యాలెస్ కు అత్యంత సమీపానికి మెస్సీ ఇప్పటికే చేరుకుని ఉన్నారు. ప్రధానంగా మెస్సీకి ఇటు రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఆయన ఘనంగా స్వాగతం పలికేందుకు వీరంతా కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం. అనుకున్న ఆ షెడ్యూల్ ప్రకారమే ఫలక్నామా ప్యాలెస్లో కొంతమందిని కలిసిన తర్వాత ఆల్రెడీ ఎవరెవరైతే నమోదు చేసుకున్నారో వారిని కలిసిన తర్వాత వారితో మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఉప్పల్ స్టేడియానికి బయలుదేరతారు మెస్సీ. ఉప్పల్ స్టేడియానికి బయలుదేరిన తర్వాత అక్కడ మ్యాచ్తో పాటు షెడ్యూల్ ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకుని తిరిగి 9 గంటల సమయంలో తిరిగి ఫలక్నామా ప్యాలెస్కు ఆయన వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఫలక్నామా ప్యాలెస్లో రాత్రి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత తెల్లవారుజామున తిరిగి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. దీంతో హైదరాబాద్కు సంబంధించినటువంటి పర్యటన ముగుస్తుందంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఈవెంట్ మెస్సీకి సంబంధించినటువంటి ఈవెంట్ సుమారుగా 11 సంవత్సరాల తర్వాత ఆయన ఇటు హైదరాబాద్కు వస్తున్నటువంటి సందర్భం. గతంలో ఓ మ్యాచ్ జరిగినటువంటి సందర్భంలో ఆయన ఇండియా టూర్లో ఉన్నారు. సో ఇందులో భాగంగానే సుమారుగా 11 సంవత్సరాల వ్యవధి తర్వాత ఆయన ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ వస్తూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తారు. ఒకసారి మనం విజువల్స్